గాడ్ తన నోటిని పెదవులను కాచుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడు. సామెత 21:23. మీ నోటి మాటను బట్టి చాలా విషయాల్లో కోల్పోతూ ఉంటాం. కాబట్టి మన నోటిని ఎప్పుడూ కాపాడుకుందాం. మీ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. సామెతలు 15:1. మృదువైన మాటలు క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మృదువుగా మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి. భర్త ప్రేమను చూపించే వ్యక్తిగా ఉండాలి. భార్య ఎలా ఉండాలంటే భర్తకు లోబడి ఉండాలి. ఆయన మాట గౌరవిస్తే చాలు. ప్రేమ కలిగిన మాటలు మాట్లాడుకోండి. గొల్లలందరూ పూజింపవచ్చిన మంచి కాపరి, దూతలందరూ స్తుతించవచ్చిన గొప్ప గొప్ప దేవుడు. సందడులో యేసు ఉంటే చాలు సందడులో.